ఢిల్లీలో వర్ష బీభత్సంతో ర్యాపిడ్ రైల్ మెట్రో స్టేషన్ పైకప్పు ధ్వంసమైంది. నిర్మాణంలో ఉన్న భవనం కూలి ముగ్గురు చనిపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. న్యూ అశోక్ నగర్ లో ర్యాపిడ్ రైల్ మెట్రో స్టేషన్ పైకప్పు ధ్వంసమైంది. రేకులు ఎగిరిపడడంతో అటుగా వెళ్తున్న వారు గాయపడ్డారు. ఒక కారు అద్దం పగిలిపోయింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈదురుగాలుల కారణంగా నోయిడాలోని డిఎం చౌక్ దగ్గర ట్రాఫిక్ పోల్ పడిపోయింది. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. మరోవైపు పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోగా విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీలోని నబీ కరీం ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు చనిపోయారు. వెంటనే ఆప్ ఎమ్మెల్యే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఢిల్లీలో గత కొన్ని రోజుల నుంచి భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. పగలంతా ఎండలు దంచి కొడుతున్నాయి. సాయంత్రం కాగానే ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయి బలమైన గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి.